వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆన్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా స్త్రీమూర్తికి పాదాభివందనాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మార్చి 8వ తేదీ నాడే ఎందుకు మహిళా దినోత్సవం జరుపుకోవాలి? ప్రతిరోజు ఎందుకు జరుపుకోకూడదు? బ్రతుకు ముళ్ళ బాటను జతగా స్నేహితురాలైతివి. కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి. వెనక ఎందు రాలినప్పుడు వెన్ను తట్టి భార్యవైతివి. పురిటి నొప్పులు తెలియని పురుష జాతికి తల్లివైతివి. అదే తల్లి రూపంలో ఒక కూతురైతివి. కష్టంలో ముందుండి, సుఖంలో క్రిందుండి, బాధలో పక్కనుండి, విజయంలో వెనకుండి, ఎల్లప్పుడూ ప్రక్కనుండేదే మహిళ. ఒక తల్లిగా, బిడ్డగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, వదినగా, అత్తగా, పిన్నిగా, ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషిస్తూ, సమయంతో పరుగులు తీస్తూ, అందరికీ కావాల్సినవి సకాలంలో అందిస్తూ, అక్షయ పాత్రల అందరికీ అన్నీ అందిస్తున్న స్త్రీకి, స్త్రీమూర్తికి పాదాభివందనం. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.